ప్రేమ కోసం ఒక రాజు ఎంత దూరం వెళ్ళగలడు? ఒక మాటిచ్చినందుకు తన సొంత 7 పిల్లల మరణాన్ని మౌనంగా చూడగలడా? మనమిప్పుడు తెలుసుకోబోయేది హస్తినాపురం మహారాజు శాంతనుడి కథ. గంగానది ఒడ్డున ఒక అందమైన, రహస్యమైన స్త్రీని చూసి ప్రేమలో పడతాడు. కాని ఆ ప్రేమే అతన్ని ఒక ఊహించని పరీక్షకు గురిచేస్తుంది. ఆ స్త్రీ అంటే గంగ వాళ్ల పెళ్లికి పెట్టిన విచిత్రమైన చాలా కఠినమైన షరతు ఇది. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన ఆ రాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే సరే అనేశాడు. కాని ఆ ఒక్క మాట తన రాజవంశం భవిష్యత్తునే మార్చేస్తుందని, తనని ఎంత వేదనకు గురిచేస్తోందో అప్పుడు ఊహించలేకపోయాడు. పెళ్లైపోయింది. వాళ్ల జీవితం చాలా సంతోషంగా మొదలైంది. కాని వాళ్ల సంతోషం మీద ఒక నీడల ఆ రహస్యమైన ఒడంబడిక వేలాడుతూనే ఉంది. త్వరలోనే ఆ నీడ వాళ్ల జీవితాన్ని కమ్మేసే ఒక పెద్ద తుఫానుగా మారబోతోందని వాళ్లకు తెలియదు. వాళ్లకి మొదటి సంతానం కలగడంతో ఆనందం వెల్లివిరిసింది. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవదని వాళ్లకి పాపం తెలీదు. ఇక్కడినుంచే కథ ఒక ఊహించని, భయంకరమైన మలుపు తీసుకుంటోంది. రాజుగారి సహనాన్ని, ఆయన ఇచ్చిన మాట విలువను పరీక్షిస్తోంది. వాళ్లకు మొదటి కొడుకు పుట్టాడు. హస్తినాపురమంతా పండగ చేసుకుంది. ఒక తండ్రిగా శాంతనుడి ఆనందానికైతే ఇక హద్దులే లేవనుకోండి. కాని ఆ ఆనందం కొద్దిసేపే. గంగా ఆ పసికందుని తీసుకుని ఏమాత్రం కనికరం లేకుండా గంగానదిలో ముంచేసింది. గుండె పగిలిపోయినా శాంతనుడిచ్చిన మాటకు కట్టుబడి మౌనంగా ఉండిపోయాడు. బహుశా అదే అతనికి పడిన మొదటి శిక్ష. మళ్లీ కొంతకాలానికి రెండో కొడుకు పుట్టాడు. ఈసారైనా తన భార్య మారుతుందేమో, తన బిడ్డ తనతోనే ఉంటాడేమో అని రాజు ఆశపడ్డాడు. కాని విధిరాత మారలేదు. మళ్లీ అదే సీన్ రిపీటైంది. ఆశ కాస్త నిరాశగా మారిపోయింది. శాంతనుడి ఆ మౌన రోదన నది ప్రవాహంలో కలిసిపోయింది. ఇక మూడో కొడుకు. ఈసారి రాజ్యంలో సంబరాలు లేవు. ఏదో కీడు శంకిస్తున్నట్టు ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. అసలేం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. రాజుగారి బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. భార్యనడిగే ధైర్యం లేదు. తన మనసులోనే ఒక తండ్రిగా తన బాధ్యతకి, ఒక భర్తగా ఇచ్చిన మాటకి మధ్య నలిగిపోతున్నాడు. 4వ సంతానం. ప్రతిసారి ఆ పసివాడి మొహంలో తన పోలికలు చూసుకుని ఈ బిడ్డనైనా దక్కించుకోవాలని ఆయన మనసు ఎంత తపించిపోయిందో. కాని ఏమీ చెయ్యలేని నిస్సహాయత. ఇచ్చిన మాట ఆయన చేతుల్ని కట్టేసింది. ఈ దారుణమైన సంఘటనలు ఆయన్ని మానసికంగా కుంగదీయడం మొదలుపెట్టాయి. 5వ కొడుకు. ఈసారి పుట్టిన బిడ్డ సంతోషాన్ని కాదు, జరగబోయే ఘోరం గురించిన భయాన్ని మోసుకొచ్చాడు. ఒక్కో బిడ్డను కోల్పోతున్న కొద్దీ శాంతనుడి ఆవేదన పెరిగిపోతోంది. తను నిలబెట్టుకుంటున్నది మాటను కాదని, తన సర్వస్వాన్ని పణంగా పెడుతున్నానని ఆయన కనిపించటం మొదలైంది. 6వసారి. ఇక రాజ్యంలో ప్రజలు తమ రాణిని ఒక రాక్షసిలా చూడటం మొదలుపెట్టారు. అయినా సరే రాజుగారు మౌనంగానే ఉండిపోయారు. ఇక ఆ వాగ్దానం ఆయనకు భరించలేని భారంగా తయారైంది. ఒక తండ్రిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నాననే ఆ అపరాధ భావన ఆయన్ని కాల్చేస్తోంది. 7వ కొడుకు. ఆలోచించండి. 7సార్లు తండ్రి అయ్యి 7సార్లు కళ్లముందే తన పిల్లల్ని నదిలో పోగొట్టుకున్న ఒక నిస్సహాయ తండ్రి పరిస్థితి ఏంటి? ఈ వరుస విషాదాలు ఆయన సహనానికి చివరి పరీక్ష పెట్టాయి. ఆయన గుండెలో పేరుకుపోయిన బాధ ఇక కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. 8దో సంతానం పుట్టినప్పుడు శాంతనుడే సహనం ఇక పూర్తిగా నశించిపోయింది. 7 పిల్లల చావు ఆయన్ని ఒక రాజుగా కాకుండా మొట్టమొదట ఒక తండ్రిగా నిలబెట్టింది. తన బాధ ఆపుకోలేకపోయాడు. ఇక మౌనంగా ఉండటం తన వల్ల కాదనిపించింది. గంగ 8వ బిడ్డను కూడా నదివైపు తీసుకువెళ్తుంటే శాంతనుడు ఇక ఉండబట్టలేక ఇచ్చిన మాటను పక్కన పెట్టి బాధతో, నిస్సహాయతతో గట్టిగా అరిచాడు. ఏళ్ల తరబడి తనలో దాచుకున్న ఆవేదనంతా ఆ ఒక్క కేకలో బయటకొచ్చింది. గంగ చాలా ప్రశాంతంగా, కాని చాలా నిశ్చయంగా జవాబిచ్చింది. ఆ మాటలతో వాళ్ల బంధానికి ముగింపు పడింది. కాని అసలు గంగ ఎందుకిలా చేసింది అనే నిజం బయటపడటానికి దారిదొరికింది. అప్పుడు గంగ అసలు విషయం చెప్పింది. తన ఈ భయంకరమైన పనుల వెనుక ఉన్న ఆ దైవిక రహస్యాన్ని బయటపెట్టింది. తను ఒక రాక్షసి కాదని, ఒక విధిని నెరవేరుస్తున్న దేవతనని చెప్పింది. ఈ రహస్యం మనకు అర్థం కావాలంటే
ముందుగా అష్టవసువుల గురించి తెలుసుకోవాలి. వీళ్ళు స్వర్గలోకానికి చెందిన 8 మంది దివ్యపురుషులు. ఒక శాపం వల్ల భూమి మీద మనుషులుగా పుట్టాల్సి వచ్చింది. సో అసలు కథ ఇదన్మాట. గంగా తన పిల్లల్ని చంపలేదు. నిజానికి ఆమెఒక దైవిక కర్తవ్యాన్ని నెరవేరుస్తోంది. శపించబడిన ఆ వసులకి వాళ్ల మానవ జన్మ నుంచి విముక్తి కల్పిస్తోంది. వాళ్లని మళ్లీ స్వర్గానికి పంపిస్తోందన్నమాట. కాని ఆ 8వ కొడుకు, అతని కథ వేరు. శాపం ప్రకారం అతను ఈ భూమి మీద చాలా కాలం బ్రతకాలి, ఒక ముఖ్యమైన జీవితాన్ని గడపాలి. అతని పుట్టుక వెనుక ఒక గొప్ప ప్రయోజనముంది. ఆ అబ్బాయే దేవవృతుడు. తర్వాత కాలంలో తన తండ్రి సంతోషం కోసం ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా చరిత్రలో నిలిచిపోయాడు. చూడండి, శాంతనుడి త్యాగం, గంగ నెరవేర్చిన విధి, ఇవన్నీ కలిసి ఒక మహాపురుషుడి జననానికి దారితీశాయి. ఇంతటి గొప్ప కథ కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు. ఇది మనకి విధి, ధర్మం, ఇచ్చిన మాట గురించి కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. అవేంటో చూద్దాం. శాంతనుడిచ్చిన మాట వల్ల నిస్సహాయుడయ్యాడు, నిజమే. కాని అదే మాటను తప్పడం వల్ల భీష్ముడిలాంటి యోధుడు ఈ ప్రపంచానికి దొరికాడు. అంటే కొన్నిసార్లు మనకు అర్థంకాని సంఘటనల వెనుక కూడా ఒక పెద్ద కారణం దాగి ఉంటుందని ఈ కథ మనకు చెబుతుంది. చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద